Hi all, welcome to Sahiti's Corner. In this video, we are going to learn the lesson Class 5 English Kabaddi 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 Kabaddi. Do you like the game, children? Yes. Let us see what is in the lesson and which type of information is given in this Kabaddi Kabaddi lesson. Okay, do you like this game? Yeah, it is shown in the picture. Do you know that game? Do you know the rules of the game? Let us see. Everything is discussed in this lesson. Here we have a picture and some questions are there. Do you play this game at your school? Yes. What is the name of this game? You know the name. Very good. Kabaddi. How many players play in this game each side? 7. What do the players chant? ఏమని అంటారు? కబడ్డీ 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 కబడ్డీ. ఎస్. వాట్ డూ యూ నీడ్ టు బికమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ దిస్ గేమ్? ప్రాక్టీస్ అండ్ కాన్సన్ట్రేషన్. ఓకే, లెట్ us see the lesson. We can hear the chant kabaddi 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 mostly in the villages of India. Yes, rural game. It is a great and best rural game. This is called as chedugudu in Telugu. And the game is widely played in Andhra Pradesh. Yes. Our AP, every student and every kid, every person know this game. Isn't it or not? Actually, for this game, muscular coordination and lung activity రెండు ఉండాలి. అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మెంటల్ షార్ప్నెస్ ఉండాలి, క్విక్నెస్ ఉండాలి. మైండ్ చెప్పిన దాన్ని బాడీ ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసి పరిగెట్టగలగాలి. ఎస్, ద గేమ్ ప్రమోట్స్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్. దీనివల్ల మనకి ఏం డెవలప్ అవుతాయి? మెంటల్ స్ట్రెంగ్త్, అలాగే అట్ ద సేమ్ టైం ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా డెవలప్ అవుతుంది. హౌ మెనీ మెంబర్స్ ఆఫ్ ఈచ్ సైడ్? ఇట్స్ ఎ 14 ప్లేయర్డ్ గేమ్. ఈచ్ సైడ్ 7 members షుడ్ బి దేర్. బోత్ సైడ్స్ మనకి ఎన్ని మెంబర్స్ ఉండాలి? 7 members. అండ్ టోటల్ 14 members గేమ్ అనమాట ఇది. ఓకే, టోటల్ గేమ్ 20 minutes ఉంటుంది. అండ్ ఈచ్ హాఫ్కి 5 minutes బ్రేక్ ఇస్తారు. ఈచ్ హాఫ్ అంటే 10 minutes అండ్ ఆఫ్టర్ 10 minutes విల్ బీ ఏ బ్రేక్. ద ఫస్ట్ రైడర్, హూ ఈస్ ద రైడర్? ఎవరైతే కబడ్డీ 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 అంటూ చాంట్ చేస్తూ అవతల వాళ్ళని ట్యాగ్ చేయడానికి, టికిల్ చేయడానికి వెళ్తారో the person is called rider. After one rider, opponent నుంచి ఇంకొక రైడర్ వస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద గేమ్. ఈ పాయింట్స్ స్కోర్ చేస్తారు. ఎప్పుడు అవుట్ అవుతారు? అవతల వాళ్ళు ట్యాగ్ చేసినా టికిల్ చేసినా అవుట్ అవుతారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఏ కోర్ట్, దాని మెజర్మెంట్స్ని బట్టి కోర్ట్ని ఏర్పాటు చేస్తారు. 2 teams ఉంటాయి. అండ్ దెన్ అపోజిట్ సైడ్ వాళ్ళు ఈ 5 minutes బ్రేక్లో ఈచ్ సైడ్ వాళ్ళు అనదర్ సైడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అండ్ దిస్ ఈస్ ద గేమ్ ఆఫ్ కబడ్డీ. డూ యూ లైక్ దట్ గేమ్, చిల్డ్రన్? ఎస్, వీఆర్ ప్లేయింగ్. వీ లైక్ దట్ గేమ్ వెరీ మచ్. అండ్ ప్రొఫెషనల్గా, అఫీషియల్గా కబడ్డీ 1930లో ఇండియాలో స్టార్ట్ చేశారు. మోడర్న్ ఇండియాలో స్టార్ట్ చేశారు. సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఇది చాలా ఇంట్రెస్ట్ అందరికీ కూడా. అండ్ ఇట్స్ అ నేషనల్ గేమ్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి ఇది ఒక నేషనల్ గేమ్. ఇట్ ఈస్ ఆల్సో ప్లేడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ఏషియన్ కంట్రీస్. నవడేస్ ప్రో కబడ్డీ మీరు చూస్తారు కదా టీవీలో. ప్రొఫెషనల్ లెవెల్ కబడ్డీ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ అండ్ ఈజ్ డియర్లీ వాచ్డ్ ఆన్ ద టెలివిజన్. ఎస్, అండ్ ఇన్ ఫ్యూచర్ ఒలింపిక్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. And it will be, because it's a great coordination should be between the body and the mind. So that is very very important to any game. Okay, let us see the glossary here. Chant అంటే నోటితో పలకడం. ఆర్గనైజేషన్, ఆర్గనైజ్ చేయడం, జాగ్రత్తగా దాన్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం గ్రూప్తో. అండ్ వైడ్లీ, ఫార్ ఎ పార్ట్. ఎక్విప్మెంట్, న్యూ ఐటమ్స్ నీడెడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ యాక్టివిటీ. మనకి యాక్టివిటీకి ఏమి ఎక్విప్మెంట్ అవసరం లేదు కదా. ఎజిలిటీ, ఎబిలిటీ టు మూవ్. మజిలర్, రిలేటింగ్ టు ద మజిల్స్. అపోనెంట్, సమ్వన్ హూ కంపీట్స్ విత్. రైడర్, అ పర్సన్ హూ అటాక్స్ ద అపోజిట్ టీమ్. చెప్పాను ఇందాకలా. ట్యాకిల్, అవతల వాళ్ళని టచ్ చేయడం లేదా గ్రౌండ్ మీద పడిపోవడం.
Olympics, a modern international sports competition held once every 4 years. 4 years ఒకసారి జరుగుతుంది. Now let us see the questions and answers here. We have the questions here. Let us see questions and blanks we have, and I am editing now, and then I'll see you. Now these the blanks. Kabaddi game requires no specific sporting equipment. Kabaddi game involves ఎంతమంది ఉంటారు? 14. The game is played in 2 halves. Halves ఎంత ఉండొచ్చు? 20 minutes. Yes. Kabaddi is the national game of Bangladesh. Kabaddi may be included in the dash Olympicsలోకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. And now questions and answers. What is the most popular game in the rural Andhra Pradesh? Yes, Kabaddi. Very good. What are the 2 essential things needed to play Kabaddi? Physical strength and mental sharpness. Who is called a rider? Rider అంటే ఏమని చెప్పాను? The person who attacks the opponent team. Opponent teamని అటాక్ చేయడానికి కబడ్డీ కబడ్డీ అనుకుంటూ వెళ్తారు, వాళ్ళు రైడర్. వెన్ ఆర్ ద ప్లేయర్స్ డిక్లేర్డ్ అవుట్? ఎప్పుడు అవుట్ అవుతారు? ట్యాకిల్ చేయాలి లేదా ట్యాగ్ చేయాలి. What is the meaning of pro kabaddi? Pro kabaddi means a professional level kabaddi. Okay, this is about question and answers. And now going to activity 3, vocabulary. We can hear the chant kabaddi kabaddi mostly in the villages of India. Prescribed, a coat on the ground with prescribed measurements. Equipment and material, these are called synonyms. The words which have the 2 words which have the same meaning, similar meaning, here are called synonyms. So here we have some synonyms: popular, famous, widely, broadly, exchange, interchange, promote, develop. These are the synonyms here. And now we have to write here about synonyms which have given in the block again. Hold, grip, hear, listen, strength, power, shade, shadow, short, keen. These are the words. And now going to suffix. Suffix, if any word adds something to the word ending of the word, that is called suffix here. Okay, paint, painter, preach, preacher, clean, cleaner, like this. And now we have some words to add suffix of er to each word and form a new word. We have to write all these words in the blanks. Please write in your textbooks after watching this video. Teacher, listener, speaker, dancer, hunter, singer, farmer, and shooter. Yes, these are the suffix added words which are having the suffix as er. And now which are having the words remarkable, readable, hopeful, grateful, fairness, madness, careless, helpless, entertainment, improvement. These are the words which are added suffix here. And now it's a game. It's a game, puzzle game. Which are the clues given below in the pictures? And we have to see the pictures and now write here the words. Okay, and now let us go to the next concept. It's a grammar concept. And now introducing the linkers or connectors which are connecting 2 sentences in a appropriate way. Those are called linkers. For example, such as in the same way, similarly, but, although, at the same time, after that, and as well as. These are the connectors or linkers between 2 sentences. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఇది వాడతాం, సిమిలారిటీ చెప్పేటప్పుడు ఇన్ ద సేమ్ వే, అలాగే దానిలాగే, డిఫరెన్స్ చెప్పేటప్పుడు.
అది కానీ ఇది, అండ్ ఆల్దో అయినప్పటికీ అని చెప్పచ్చు. టైం, అట్ ద సేమ్ టైం, లేదా దాని తర్వాత, ఆఫ్టర్ దట్. ఎడిషన్, దాంతో పాటు అని చెప్పడానికి అండ్, యాజ్ వెల్ యాజ్. ఇలా మనం వీటన్నిటిని కూడా ఇందులో మనం యూజ్ చేస్తుంటాము, ఈ లింకర్స్గా యూజ్ చేస్తుంటాము. అండ్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్, whatever the word may be, as well as in the same way, such as, at the same time. Although we have given these words in this block, and we have to write each word, we have to write each word in the blanks, such as in this garden you will see many types of flowers, rose and jasmine. Which word we should write here? See children, such as rose and jasmine, although in the same way, as well as, at the same time. These are the linkers I am writing here in these blanks. And now, how could you join the linkers with which term or which word in which function it's doing? And now here, look at that and write in your textbooks. And now it's a very interesting topic. It's a underlined word, comes under adverbs of manner. Adverbs of manner. Actually adverbs కి చెప్పాము ప్రీవియస్ క్లాసెస్లో, నేను మీకు చెప్పున్నాను. adverbs are adding something to the adjective or verb or noun. యాక్చువల్లీ ఎక్కువగా వెర్బ్ అనమాట. సో హియర్ adverb in manner ends with ly తో ఎండ్ అవుతాయి. మ్యాన్లీ, టైమ్లీ. ఇక్కడ ఇచ్చాడు హౌ ద యాక్షన్ హ్యాపెన్స్, ఆ యాక్షన్ ఎలా అయింది అని చెప్పడానికి ఇవి యూజ్ అవుతాయి. గ్రేట్లీ, స్వీట్లీ, నైస్లీ, loudly, gently, cheerfully, beautifully, and these are the words here. Okay, let us see. How can we write the answers here? The teacher talks quickly. How does the teacher talk? Quickly, fast ga. Venkat shouts loudly when he is angry. How does Venkat shout? Loudly. Please close the door gently. How should we close the door when we enter a room? Gently. Yes, reading carefully helps you understand concepts better. How should we read to understand concept better? Carefully. Carefully. How did Rajan welcome them? Rajan welcomed them cheerfully. Yes, these are all adverbs of manner and should have ly as a suffix. So here notice this children in your next concepts also. And activity number 7, now you have to write your own paragraph about your favorite game with help of these points, including these points: name of the game, why do you like it, where do you play, how long have you been playing, how often do you play, do you have any memorable experience. Right.
అండ్ దీస్ ఆర్ ద హింట్స్. నీకు ఏ గేమ్ ఇష్టం, ఎందుకు ఇష్టం, ఎక్కడ ఆడతావు, ఎప్పటి నుంచి ఆడుతున్నావు, ఎప్పుడెప్పుడు ఆడతావు, అండ్ దానివల్ల ఏమైనా నీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా, దాని గురించి ఎలాబొరేటెడ్గా ఇక్కడ మీరు రాయాలి. ఓకే చిల్డ్రన్, లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్. ఒకసారి చూడండి. మెయిల్ ప్రిపేర్ చేయడం, హౌ టు రైట్ మెయిల్. గూగుల్ మెయిల్. మీ ఫ్రెండ్ మీకు రాశాడు, నేను ప్రో కబడ్డీ మ్యాచ్ ఉంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద, నీకు కావాలంటే నీకు కూడా నేను టికెట్ బుక్ చేస్తాను. అండ్ దెన్ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ మెయిల్ హియర్ to your friend with using the words clues in the block given in the block, and here is a template and you have to write there your mail. Okay, I'm writing here, dear Sagar, I'm feeling happy about your invitation. I will join to that kabaddi match with you, so please book a ticket to me. We will enjoy the match together. And these are the sentences. Now listening and responding. This is, I've already discussed with you about will, the usage of will to recite the future tense. This is called future tense. How can we say the future? I'm feeling hungry. I will get snacks for myself. నేను వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుంటాను. అండ్ ఐ విల్ కాల్ యూ టుమారో. నీకు రేపు కాల్ చేస్తాను. నేను రేపు క్రికెట్ ప్లేయర్స్ని అరేంజ్ చేస్తాను. అండ్ దీస్ ఆర్ ఆల్ నేను టుమారో చేస్తాను, నెక్స్ట్ వీక్ చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తాను, అప్కమింగ్ డేస్లో చేస్తాను. ఇలా చెప్పడానికి విల్ యూజ్ చేస్తారు. అనదర్ యూజ్ ఏంటంటే గోయింగ్ టు. నేను లెసన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాను, మీరు నోటీస్ చేస్తే, ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు కమ్, ఐఎమ్ గోయింగ్ టు సే, ఐఎమ్ గోయింగ్ టు, వీఆర్ గోయింగ్ టు లర్న్. సో దిస్ ఈజ్ అబౌట్ నియర్ ఫ్యూచర్ యాక్షన్స్ జరుగుతున్నాయి, ఫ్యూచర్లో చేస్తాను అనే దానికి కూడా మనం దీన్ని స్పెసిఫిక్గా మూమెంట్ చెప్పేటప్పుడు దీన్ని మనం యూజ్ చేస్తాము. అండ్ నౌ వీ హ్యావ్ సమ్ 5 ఫ్యూచర్ ప్లాన్స్ హియర్. 5 ఫ్యూచర్ ప్లాన్స్ ఇచ్చారు, దానికి సంబంధించి మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఐ రోట్ దేర్, ప్లీజ్ వెరిఫై దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐఎమ్ గోయింగ్ టు అండ్ ఐ విల్ అనే వాటితోటి మనం రాయాల్సి ఉంటుంది. నౌ what are the inputs, what are the instructions that we are taking about playing? ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు మనం ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు. ప్లే సేఫ్, డోంట్ పుష్ అండ్ పుల్ అదర్స్, ఇంకొకరిని తోయకూడదు. డోంట్ మేక్ వెర్బల్ అబ్యూస్, ఎప్పుడు వాదించకూడదు. అండ్ వేర్ ప్రాపర్ క్లాతింగ్ కరెక్ట్గా ఉండాలి. టై యువర్ షూస్ టైట్లీ, షూస్ కరెక్ట్గా వేసుకోవాలి. డోంట్ రన్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్. అండ్ ఇలా మనకి గేమ్ గురించి కొన్ని ఇచ్చారు. అండ్ దానికి సంబంధించి కింద క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. వీ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. అండ్ నౌ దీస్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. సి అండ్ రైట్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ by your own only after watching this video. Okay children, let us move to the exercise instruct given below and do the activity. ఈ యాక్టివిటీస్ మీరు మీ పీఈటీ సార్ దగ్గర మీరు ఇవి ఫాలో అవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్, వెరీ హెల్ప్ఫుల్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ బాడీకి చాలా చాలా అవసరం. ఓకే, యాక్టివిటీ నెంబర్ 11, దిస్ ఈజ్ ఎ లాంగ్వేజ్ గేమ్ అండ్ డివైడ్ క్లాస్ ఇంటూ 2 small teams. Write a phrase on the board she was reading and give some adverbs of manner, and each adverb should be written at least 10 or more sentences. Which team has written many sentences, and they will the winners. And this is about the language game here, and this is about the lesson. Have you enjoyed the lesson children? Yes, we will meet in our next video. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సాహితీ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.